రోజుకి 2 నుంచి 3 టీఎంసీల గోదావరి వరద జలాల్ని మళ్లించడం, 54,000 ఎకరాల భూమి సేకరించడం, అటవీ భూమిని కేంద్ర ప్రభుత్వం నుంచి డీనోటిఫై చేయించడం, 4,000 మెగావాట్ల కరెంట్ ఏర్పాటు చేయడం, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 22.5 లక్షల ఎకరాల స్థిరీకరణ, 80 లక్షల మందికి తాగునీరు, పరిశ్రమలకు 20 టీఎంసీల నీళ్లతో కూడినటువంటి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి చంద్రబాబు గారు కీలకమైన అడుగులు వేస్తున్నారు. డిపిఆర్ని ప్రిపేర్ చేయమని చెప్పేసి అధికారులని ఆదేశించారు. పోలవరంతో వంశధార వరకు అనుసంధానం ప్రణాళిక ఒకటైతే, రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రయోజనం కలిగించేటటువంటి ఈ అనుసంధానం మరొక కీలకం కాబోతుంది. గోదావరికి సంబంధించినంత వరకు ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. రాష్ట్రంలో పోలవరం తర్వాత అతిపెద్దదైనటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి టచ్ చేస్తానంటుంది, ఫండింగ్ ఇస్తానంటోంది. ప్రధానంగా పోలవరం జలాశయం నుంచి వరద జలాలు మళ్లించి కొత్తగా 25,000 క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం కుడికాలకి సమాంతరంగా ఒక వరద కాలువ తవ్వి, కుడికాలతో పాటు కొత్త వరద కాలువను ఉపయోగించుకుని వరద జలాలు కృష్ణానదిపై వైకుంఠపురం దాకా మళ్లించడం, కృష్ణానది మీద వైకుంఠపురం దగ్గర ఆక్విడక్ట్ నిర్మించి నీటిని దాటించడం, అక్కడి నుంచి సాగర్ కుడికాలువ ద్వారా మరికొంత కొత్త కాలువ తవ్వి బొల్లాపల్లి జలాశయానికి మళ్లించడం, 200 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బొల్లాపల్లి దగ్గర జలాశయం నిర్మించడం, బొల్లాపల్లి నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కి తరలించడం, ఇందులో టన్నెళ్లు తవ్వాలి, వీటిని దశలో ఎత్తిపోయాలి, 4 చోట్ల టన్నెళ్లు, 8 చోట్ల పంప్ హౌసులు అవసరం, మధ్యలో గ్రావిటీ కాలువ కూడా ఉంటుంది. ఓవరాల్గా ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటిది డిజైన్ చేస్తున్నారు. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం దీంట్లో అధిక భారం భరించడానికి సిద్ధపడుతుంది. కేంద్రం ఎందుకు చేస్తుంది ఇది అంటే, నదుల అనుసంధాన ప్రాజెక్టుల్ని కేంద్ర ప్రభుత్వం రెడీ చేసింది. అందులో భాగంగానే ఇది కృష్ణా గోదావరి, గోదావరి పెన్నా అనుసంధానాలు అన్నటువంటి కాన్సెప్టులకి అది డబ్బులు ఇస్తుంది. దాన్ని రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా సద్వినియోగం చేయడానికి ఈ విధమైనటువంటి ఒక స్కెచ్. అంటే వాళ్ళ ఉద్దేశం, కేంద్రం వాళ్ళు ఏంటంటే, ఇక్కడ మిగిలిన నీళ్ళని ఇతర రాష్ట్రాలకి మళ్లించడం లేదా నీళ్లు లేని ప్రాంతాలకి మళ్లించడం. అదే సందర్భంలో అది మళ్లిస్తూ దాన్ని మనం వాడుకునేటటువంటి విధంగా ఉభయ కుశలోపరి ప్లానింగ్. చాలా చక్కటి ఆలోచన.